హాయ్ అండి. వెల్కమ్ టు యువర్ ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్నవి నాటు పొట్లకాయలు. ఎన్నో పోషకాలతో నిండిన పొట్లకాయతో అయితే ఈరోజు మనం కర్రీ రెడీ చేసుకోబోతున్నాం. చాలామందికి పొట్లకాయ కర్రీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ సరైన పద్ధతిలో చేసుకుంటే ఇది కూడా చాలా బాగుంటుంది. మనకి నాటు పొట్లకాయ అందుబాటులో లేని కారణంగా వీటితో అయితే అడ్జస్ట్ చేసుకుందాం. నిజానికైతే నాటు పొట్లకాయ చాలా మంచిది. ఇప్పుడైతే పొట్లకాయకి ఇలా పీల్ తీసేసుకొని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇలా పీల్ తీసుకున్న వాటిని అయితే నీట్గా అయితే వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నా. ఈ పొట్లకాయలు లేతవి కాబట్టి ఇత్తనాలు తీసేయాల్సిన అవసరం లేదు. ఇలా కట్ చేసుకున్న వాటిని అయితే వేరే కప్లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నవి కూడా వేరే కప్లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు వీటిని అయితే కర్రీ చేసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి దీనికైతే ఆయిల్ ఎక్కువ పట్టదు, 2 స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని దానిలోకి అయితే కాస్త తాలింపు గింజలు అయితే వేసుకుందాం. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే ఆయిల్ అయితే వేయించుకుందాం. ఇవి కాస్త వేగిన తర్వాత కాస్త కరివేపాకు అయితే వేసుకుందాం. దీనిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. పచ్చివాసన పోయే వాటికి కలిపేసుకుందాం. ఇప్పుడైతే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు అయితే దాంట్లో యాడ్ చేసుకుందాం. ఇదైతే బాగా కలిపెట్టేసుకున్నాం. ఇప్పుడైతే కాసేపు మూత పెట్టి వదిలేద్దాం. దీనిలోకి అయితే 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాం. అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. ఇవంతా కూడా బాగా కలిపెట్టేసుకుందాం.
ఒక 5 మినిట్స్ మళ్ళా మూత పెట్టి వదిలేద్దాం. 5 మినిట్స్ తర్వాత చూసారా, దీనిలోకైతే వాటర్ అయితే వచ్చేసినాయి. సాల్ట్ వేయడం వల్ల బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడైతే మళ్ళీ ఇంకో 5 మినిట్స్ అయితే మూత పెట్టిన తర్వాత ఇవైతే బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే దీంట్లోకి 2 స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి వదిలేద్దాం. ఫైనల్గా అయితే కాస్త కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.